హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మన ఛానల్ క్రికెట్ సంబంధించిన ప్రతి చిన్న అప్డేట్ మన ఛానల్లో రెగ్యులర్ వస్తుంటాయి. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఫ్రెండ్స్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కన బ్లాక్ని యాక్టివేట్ చేసుకోండి. అండ్ అది ఇంకా మన వీడియోని లైక్ చెప్తే ఫ్రెండ్స్ వెంటనే లైక్ చేసి మన వీడియోలోకి అయితే ఎంటర్ అవుదాం. ఫ్రెండ్స్, తప్పకుండా లైక్ చేయండి. లైక్ చేస్తే మన వీడియో మార్కెట్కి ఫాస్ట్ ఇయర్ ఇచ్చేది. ఇక T20 వరల్డ్ కప్ 2024లో 8th మ్యాచ్ వచ్చేసి అక్కడ ఇండియా వర్సెస్ ఐర్లాండ్. ఇక ఈ మ్యాచ్ వచ్చేసి అక్కడ న్యూయార్క్ వేదిక జరగబోతుంది డ్రాప్ అయిన పిచ్లో. మీరు ఇక్కడ కండిషన్స్ మాత్రం చాలా నచ్చ డేంజర్స్గా మనకు కనబడుతున్నాయి. చాలా నచ్చ సాఫ్ట్గా ఉంది వికెట్ అనేది. మనం లాస్ట్ మ్యాచ్లో చూసినాం అక్కడ. మరి ఇక్కడ జరిగిన మ్యాచ్లో అక్కడ శ్రీలంక వర్సెస్ సౌత్ ఆఫ్రికా మ్యాచ్లో ఇక్కడ మొత్తం అక్కడ 14 వికెట్లు తీసిళ్ళు. మొత్తం 14 వికెట్లో 9 వికెట్లు పేసర్లు మాత్రమే తీసిళ్ళు అక్కడ. కాబట్టి చాలా నచ్చడం డేంజర్స్గా కనబడుతుంది పిచ్ మాత్రం. ఇనిషియల్గా మాత్రం చాలా నచ్చడం మూమెంట్ అయితే కనబడుతుంది. మనం న్యూజిలాండ్ ఆడుతున్నాం, ఇంగ్లాండ్ ఆడుతున్నాం అన్నట్టు ఇక్కడ మనకి కనిపిస్తుంది. టాస్ అనేది క్రూషల్ రోల్ ప్లే చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక వీరి మధ్య హెడ్ రికార్డ్ చూసుకుంటే మొత్తం 7 మ్యాచ్లో 7 అక్కడ మన టీం ఇండియానే క్లీన్ స్వీప్ చేసిందని చెప్పుకోవచ్చు. బట్ ఐర్లాండ్ మాత్రం మాత్రం కూడా తక్కువ అంచనా వేయరాదు. ఎందుకంటే రీసెంట్గా పాకిస్తాన్ కూడా ఓడగొట్టిళ్ళు. కాబట్టి మరి వీళ్ళనైతే తక్కువ అంచనా వేయరాదు. రీసెంట్ టైంలో చూసుకుంటే మరి చాలా ఇంప్రూవ్ చేసుకున్నారని చెప్పుకోవచ్చు వాళ్ళ క్రికెటింగ్ అనేది. అటు బ్యాటింగ్లో కానీ, బౌలింగ్లో కానీ, ఫీల్డింగ్లో కానీ ఎటు చూసినా మాత్రం చాలా బెటర్గా కనబడుతుంది. ఇక బౌలింగ్లో కూడా మంచి ఫాస్ట్ బౌలర్స్ అయితే వీళ్ళకి కనిపిస్తున్నారు అక్కడ. జోస్వా లిటిల్ కానీ, బెర్రీ మెగ్రత్ కానీ, మార్క్ ఎడర్ కానీ, క్రేగ్ యంగ్ కానీ, అండ్ వాళ్ళ ఆల్రౌండర్ అక్కడ క్రూటిస్ క్యాంపర్ కానీ చాలా మంచి ఫాస్ట్ బౌలింగ్ యూనిట్ అనేది వీళ్ళకైతే కనిపిస్తుంది. ఇక స్పిన్ బౌలింగ్లో చూసుకుంటే గెరత్ డిలానీ అని, జార్జ్ డక్రో అని మంచిగా కనబడుతున్నారు. వాళ్ళిద్దరు కూడా మరి ఆల్రౌండర్స్. ఇదే వీళ్ళకి ప్లస్ పాయింట్ అని చెప్పుకోవచ్చు. ఇక బ్యాటింగ్ విషయానికి అయితే మరి అక్కడ ఓపెనర్స్ ఇద్దరికి మంచి ఎక్స్పీరియన్స్ ఉంది. పౌల్ స్టిల్లింగ్ అండ్ ఆండ్రే బల్బరిన్ కానీ, తర్వాత వచ్చిన అక్కడ హరీ టెక్టర్ కానీ, లోర్కెన్ ట్రక్కర్ కానీ, అండ్ తర్వాత క్రూటిస్ క్యాంపర్ రకం వీళ్ళకి మంచి బ్యాటింగ్ అనేది ఉంది. ఇక తర్వాత ఆల్రౌండర్స్ కూడా చాలా కనబడుతున్నారు. ఇక నెంబర్ 9 రకం మంచి బ్యాటింగ్ అయితే కనిపిస్తుంది. ఓవర్లో చూసుకుని మాత్రం చాలా డేంజర్స్ టీమే కనబడుతుంది. వీలైన రోజున ఏ టీంలోనే ఓడొట్ట సత్తా కూడా వీళ్ళకైతే కనిపిస్తుంది. రీసెంట్గా పాకిస్తాన్ కూడా ఓడొట్టిలో ఒక మ్యాచ్లో. కాబట్టి చాలా డేంజర్సే కనబడుతుంది. ఇక ఫైనల్గా వీళ్ళ యొక్క ప్లేయింగ్ లెవెన్ చూసుకుంటే పౌల్ స్టిల్లింగ్, ఆండ్రే బల్బరిన్ ఓపెనింగ్ చేస్తే, నెంబర్ 3లో హరీ టెక్టర్, నెంబర్ 4లో క్రూటిస్ క్యాంపర్, నెంబర్ 5లో రోలోకన్ ట్రక్కర్, నెంబర్ 6లో గెరత్ డిలానీ, నెంబర్ 7లో జార్జ్ డక్రెల్, నెంబర్ 8లో మార్క్ ఎడర్, నెంబర్ 9లో బెర్రీ మెగ్రత్ రాక వీళ్ళకి మంచి బ్యాటింగ్ అయితే మనకు కనిపిస్తుంది. ఇక నెంబర్ 10లో క్రేగ్ యంగ్, నెంబర్ 11లో జోస్వా లిటిల్. ఇక ఓవరాల్లో చూసుకుంటే బెటర్గా కనబడుతుంది అటు బ్యాటింగ్లోని, బౌలింగ్లోని. మరి చూడాలి మరి ఏ విధంగా రాణిస్తారు అనేది. మీ గతంలో మనం చూసినాం అక్కడ హార్దిక్ పాండ్యా కెప్టెన్స్లో మన టీమిండియా ఐర్లాండ్కి వెళ్ళినప్పుడు అక్కడ చూసినాం మనం. మన టీమిండియా ఫస్ట్ బ్యాటింగ్ వేసి 200లకు పైగా రన్స్ కొట్టినాయని వాళ్ళైతే ఆల్మోస్ట్ దాన్ని చేజ్ చేస్తానికైతే వచ్చిళ్ళు. కాబట్టి మరి వీళ్ళతోనైతే కొంచెం జాగ్రత్తగానే ఉండాలి. ఇక మన టీమిండియాలో చూసుకుంటే మరి ఓపెనర్స్ ఎవరు, మరి 3 ఫాస్ట్ బౌలర్లతో వెళ్ళాలా లేదంటే 2 స్పిన్నర్లతో వెళ్ళాలా అనేది కొంచెం ఇంట్రెస్టింగ్గా మనకు కనబడుతుంది. చూడాలి మనకు టీమ్ మేనేజ్మెంట్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో. ఇక ఒకసారి కాంబినేషన్ మనం చూసుకుంటే అక్కడ రోహిత్ శర్మ అండ్ యశస్వి జైస్వాల్తో ఓపెనింగ్లో బరిలోకి దిగుతారు. ఇక రోహిత్ శర్మ లాస్ట్ వార్మప్ మ్యాచ్లో మంచిగా రాణించింది. 23 కొట్టింది, 19 బాల్లో 2 4 1 6, 121 స్ట్రైక్ రేట్తోని. కానీ స్టార్ట్ దొరికిన దాని అయితే పెద్ద కింద అయితే కనబడలేకపోయిండు. మరి చూడాలి మరి ఈ మ్యాచ్లో ఒక పెద్ద వస్తే మాత్రం చాలా బెటర్ ఉంటుంది కెప్టెన్ దగ్గర నుంచి. ఇక మరోవైపు జైస్వాల్ అయితే మరి వార్మప్ మ్యాచ్ అయితే ఆడనేలేరు ఇతన్ని. బట్ ఇక్కడ కండిషన్ చూసుకుంటే మాత్రం చాలా డేంజర్స్ ఉన్నాయి. కాబట్టి మరి ఇతనికైతే ఖచ్చితంగా అవకాశం అయితే రావచ్చు. లెఫ్ట్ రైట్ కాంబినేషన్ మంచిగా ఉంటుంది అక్కడ. కాబట్టి మరి ఖచ్చితంగా జైస్వాల్ అయితే ఆడించి తీరాల్సిందే. ఇక నెంబర్ 3లో చూసుకుంటే విరాట్ కోహ్లీ. మరి విరాట్ కోహ్లీ ఖచ్చితంగా నెంబర్ 3లో ఆడే అవకాశం ఉంటుంది. ఎందుకంటే మరి ఐపీఎల్ ఓపెనర్గా ఆడి ఆరెంజ్ కప్ కొట్టినా అని ఇక్కడ కండిషన్స్ మాత్రం డిఫరెంట్గా ఉన్నాయి. అక్కడ పిచ్ మాత్రం చాలా డేంజర్స్ ఉంది. కాబట్టి ఖచ్చితంగా మరి నెంబర్ 3లో ఆడితే బెటర్ ఉంటుంది. ఎందుకంటే మరి పవర్ ప్లేలో గిట్ట వికెట్లు పడితే ఆ స్టెబిలిటీ అనేది ఇస్తాడు. ఇక నెంబర్ 4లో చూసుకుంటే సూర్యకుమార్ యాదవ్. ఇంటర్నేషనల్లో మరి 4 సెంచరీలు ఉన్నాయి ఇతనికైతే. మరి తనదైన రోజున ఒంటి చేత్తో మ్యాచ్ అయితే గెలిపిస్తాడు. ఓవర్కి అక్కడ మరి అటున్న మ్యాచ్ ఇటు అయితే దింపుతారు. కాబట్టి ఖచ్చితంగా మరి సూర్యకుమార్ యాదవ్ దగ్గర నుంచి ఒక మంచి మ్యాచ్ విన్నింగ్ నాకైతే మాత్రం చాలా బెటర్ ఉంటుంది. వార్మప్ మ్యాచ్లో 30 కొట్టినా అని అయితే సరిపోదు. ఇతని దగ్గర నుంచి ఈ మ్యాచ్లో అయితే మనం ఒక పెద్ద నాకైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఇక నెంబర్ 5లో చూసుకుంటే అక్కడ రిషబ్ పంత్ కూడా మరి వార్మప్ మ్యాచ్లో మనం చూసినాక నెంబర్ 3లో వచ్చింది. 53 కొట్టింది, 32 బాల్లో 4 4లు 4 6లు, 165 స్ట్రైక్ రేట్తోని. మరి ఈ మ్యాచ్లో కూడా అలాంటి కైండ్ ఆఫ్ ఇన్నింగ్స్ వస్తే మాత్రం చాలా బెటర్ ఉంటుంది. ఇక నెంబర్ 6లో చూసుకుంటే హార్దిక్ పాండ్యా కూడా మరి వార్మప్ మ్యాచ్లో 40 కొట్టింది 23 బాల్లో. మరి అంతకుముందు ఐపీఎల్లో చూసినాక చాలా డిజాస్టర్ సీజన్ అని చెప్పుకోవచ్చు ఐపీఎల్ అనేది. బట్ ఇంటర్నేషనల్ క్రికెట్కి వచ్చేసరికి మంచి కంబ్యాక్ చెప్పుకోవచ్చు. సరైన టైంలో మరి ఫామ్ అయితే అందుకున్నాడని చెప్పుకోవచ్చు. బౌలింగ్లో కూడా మరి ఒక వికెట్ అయితే తీసిండు. ఇక నెంబర్ 7లో చూసుకుంటే శివం దూబే 14 కొట్టిన 16 బాల్లో. బ్యాట్తో కొంచెం ఇబ్బంది పడ్డా కానీ బౌలింగ్లో మాత్రం 3 ఓవర్లకి జస్ట్ 30 రన్స్ మాత్రం ఇచ్చి 2 క్రూషల్ వికెట్లు అయితే తీసుకున్నాడు 4.3 ఎకానమీతో. మనకి ఇదే కావాలి మరి అక్కడ వికెట్ కూడా మరి ఇతనికైతే చాలా హెల్ప్ఫుల్ ఉంటుంది అక్కడ న్యూయార్క్ వికెట్ అనేది. ఖచ్చితంగా మరి ప్లేయింగ్ లైన్లో ఉండే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది శివం దూబే.
ఇక నెంబర్ 8లో చూసుకుంటే రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్. ఒకవేళ ఇక జడేజాని ఆడిస్తే మనకి నెంబర్ 8 రకం మంచి బ్యాటింగ్ ఉంటుంది. ఇతను కూడా మరి 4 ఓవర్లు వేసే అవకాశం ఉంటుంది స్పిన్ డిపార్ట్మెంట్లో. లేదంటే ఇంకా మాకు స్పెషలిస్ట్ స్పిన్నర్ కావాలనుకుంటే కుల్దీప్ యాదవ్ను ఆడించే అవకాశం ఉంటుంది. బట్ కుల్దీప్ యాదవ్ ఆడితే గిట్ట మనకి నెంబర్ 7 రకనే బ్యాటింగ్ అయితే ఉంటుంది. అదే జడేజాని ఆడిస్తే మనకి మన నెంబర్ 8 రకం బ్యాటింగ్ అయితే ఉంటుంది. ఇద్దరు కూడా మంచి స్పిన్నర్స్, ఇద్దరు కూడా మంచి వికెట్స్ అయితే ఉన్నాయి మరి T20లో. బట్ ఇక్కడ ఇద్దరిని ఆడించాలంటే అక్కడ మరి శివన్ దుబే ప్లేస్లో మరి రవీంద్ర జడేజాని ఆడించే అవకాశం ఉంటుంది. కాబట్టి మరి చూడాలి మరి టీం మేనేజ్మెంట్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో. ఇక నెంబర్ 9లో చూసుకుంటే అక్కడ జస్ప్రీత్ బుమ్రా కూడా మరి వార్మప్ మ్యాచ్లో ఒక వికెట్ వేసిండు, 2 ఓవర్ మాత్రం వేసిండు. బట్ ఐపీఎల్లో మనం చూసినాం ఏ విధంగా ఇతను ఫామ్ ఉందో, 20 వికెట్లే తీసిండు మరి ఐపీఎల్లో. అదే ఫామ్ని ఇక్కడ కంటిన్యూ చేస్తే మాత్రం చాలా బెటర్ ఉంటుంది. ఎక్కువ మ్యాచెస్ కూడా గెలిచే అవకాశం ఉంటుంది టీమిండియా. ఇక నెంబర్ 10లో చూసుకుంటే హర్షదీప్ సింగ్ లాస్ట్ వార్మప్ మ్యాచ్లో మనం చూసినాం ఏ విధంగా విధ్వంసం క్రియేట్ చేసిండో. 3 ఓవర్లకి జస్ట్ 12 రన్స్ మాత్రమే ఇచ్చి 2 క్రూషల్ వికెట్లే తీసిండు 4 ఎకనమీతోని. ఈ మ్యాచ్లో కూడా అలాంటి స్పెల్ వేస్తే మాత్రం చాలా బెటర్ ఉంటుంది టీమిండియా పాయింట్ ఆఫ్ వ్యూ మనం చూసుకుంటే. ఇక నెంబర్ 11లో చూసుకుంటే మొహమ్మద్ సిరాజ్ కూడా వార్మప్ మ్యాచ్లో మరి 3 ఓవర్లు ఇచ్చిండు, జస్ట్ 17 రన్స్ మాత్రం ఇచ్చిండు, ఒక క్రూషల్ వికెట్ తీసుకున్నాడు 5.7 ఎకనమీతోని. ఇలాంటి కండిషన్స్ అనేది సిరాజ్కి అయితే మంచిగా యూస్ అవుతాయి. మరి చూడాలి మరి ఏ విధంగా యూజ్ చేసుకుంటాడు అనేది. ఇక ఫైనల్గా ప్లేయింగ్ లెవెన్ ఒకసారి మనం చూసుకుంటే రోహిత్ శర్మ SSV జైస్లో ఓపెనింగ్ చేస్తే, నెంబర్ 3లో విరాట్ కోహ్లీ, నెంబర్ 4లో సూర్యకుమార్ యాదవ్, నెంబర్ 5లో రిషబ్ పంత్, నెంబర్ 6లో శివన్ దుబే, నెంబర్ 7లో హార్దిక్ పాండ్యా, నెంబర్ 8లో రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్, నెంబర్ 9లో జస్ప్రీత్ బుమ్రా, నెంబర్ 10లో మొహమ్మద్ సిరాజ్, నెంబర్ 11లో హర్షదీప్ సింగ్. ఇక్కడ మనం చూడాల్సింది మరి రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్ ఇద్దరిట్లలో ఎవరికైనా ఒకరికి ఛాన్స్ అయితే రావచ్చు. ఇద్దరికి ఛాన్స్ రావాలనుకుంటే మరి అక్కడ శివన్ దుబే ప్లేస్లో మరి అక్కడ రవీంద్ర జడేజాని తీసుకొస్తే మరి ఇద్దరు కూడా ఆడే అవకాశం ఉంటుంది. ఇలాంటి కండిషన్స్లో మాత్రం అక్కడ డీప్ బ్యాటింగ్ ఉంటేనే బెటర్ ఉంటుంది. నెంబర్ 8లో రవీంద్ర జడేజా మాత్రం చాలా బెటర్ అయితే ఉంటుంది. మరి చూడాలి మరి టీం మేనేజ్మెంట్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో. శివన్ దుబే కూడా లాస్ట్ మ్యాచ్లో మనం చూసినాక మంచి స్పెల్ అయితే ఇచ్చిండు, 3 ఓవర్కి జస్ట్ 13 రన్స్ మాత్రం ఇచ్చిండు. కాబట్టి అతను కూడా ఈ వికెట్ అనేది చాలా యూస్ఫుల్ అయితే అవుతుంది. ఇక జడేజా కూడా మరి 4 ఓవర్లు వేస్తారు కాబట్టి అతని దగ్గర నుంచి కూడా వికెట్లు అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇక అక్కడ మనం చూసుకుంటే 3 స్పెషలిస్ట్ బౌలర్స్ ఉన్నారు, బుమ్రా, సిరాజ్ అండ్ హర్షదీప్ సింగ్. వాళ్ళతో పాటు హార్దిక్ పాండ్యా అండ్ శివన్ దుబే మొత్తం 5 బౌలింగ్ ఆప్షన్స్ ఉంటాయి. వీళ్ళతో పాటు రవీంద్ర జడేజా మొత్తం 6 బౌలింగ్ ఆప్షన్స్ అయితే మనకి కనబడుతున్నాయి. కాబట్టి ఈ కాంబినేషన్తో వెళ్తే కూడా బెటర్ అని ఉంటుంది. మరి చూడాలి మరి టీం మేనేజ్మెంట్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో. ఇక మరేపు ఐర్లాండ్ టీం కూడా తక్కువ అంచనా వేయరాదు, ఎందుకంటే వీళ్ళ టీం కూడా చాలా డేంజరస్ టీమ్ కనబడుతుంది, అటు బ్యాటింగ్లోని బౌలింగ్లోని. ఇక బ్యాటింగ్లో చూసుకుంటే నెంబర్ 9 దాకా వీళ్ళకి మంచి బ్యాటింగ్ అయితే ఉంది. ఇక బౌలింగ్లో కూడా 2 many ఆప్షన్స్ అయితే మనకు కనబడుతున్నాయి. అక్కడ బెరీ మెగ్రత్ కానీ, మ్యాట్ కార్డర్ కానీ, క్రేగ్ యంగ్ కానీ, అండ్ జోష్వా లిటిల్, క్రూటిస్ క్యాంపర్, గెరిత్ డిలానీ, జార్జ్ డోక్రెల్, చాలా బౌలింగ్ ఆప్షన్స్ అయితే అక్కడ మనకి కనబడుతున్నాయి వీళ్ళకైతే. ఇక బ్యాటింగ్లో కూడా మరి అక్కడ బెరీ మెగ్రత్ రాక వీళ్ళకి బ్యాటింగ్ అయితే ఉంది నెంబర్ 9 దాకా. కాబట్టి వీళ్ళ టీం మాత్రం చాలా డేంజరస్ టీం కనబడుతుంది, ఏ మాత్రం కూడా తక్కువ అంచనా వేయరాదు. కాబట్టి మరి అక్కడ చూడాలి మరి టీమిండియా ఏ విధంగా మరి ప్లాన్స్ అనేది ఎగ్జిక్యూట్ చేస్తారనేది. ఎందుకంటే తర్వాత మ్యాచ్ వచ్చేసి అక్కడ పాకిస్తాన్తో ఉంది కాబట్టి మరి ఏమైనా సెట్ చేసుకున్నా ఈ మ్యాచ్లో అక్కడ సెట్ చేసుకుని వెళ్తే మాత్రం చాలా బెటర్ ఉంటుంది. ఫ్రెండ్స్ మరి మీ యొక్క ఒపీనియన్ కింద కామెంట్స్లో అయితే మెన్షన్ చేయండి, అండ్ మీ యొక్క ప్లేయింగ్ లైన్ కూడా కింద కామెంట్స్లో అయితే మెన్షన్ చేయండి.